జీవితంలో ఒకసారి చాలా విపరీతంగా దేవుడికి భయపడి ఎవరికీ చెప్పకుండా గుండు కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏంటో మన ప్రేక్షకులు చెప్పండి. అదేంటంటే ఇప్పుడు మా ఆవిడకేమో తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కు ఉంది, వెళ్ళాలి. అదేమో వెళ్ళలేకపోతున్నాను, నేనేమో తీసుకెళ్ళట్లేదు. ఒక పక్క ఏమవుతుందంటే నేను అన్ని శివలయంలో శ్రీకాళహస్తీశ్వర మహోత్సవం ఇలా శివుడి మీద తీస్తున్నాను. అందువల్లే నన్ను వెంకటేశ్వర స్వామి గారు రానివ్వట్లేదేమో నేను నా ఉద్దేశం అనమాట. అలా ఉండింది నాకు. అలా ఉంటూ ఉండగా నాకు సడన్గా ఏమైందంటే ఎండమావుల సీరియల్లో వెంకటేశ్వర స్వామి మీద ఒక సాంగ్ రాసి ఇచ్చారు సుమన్ గారు. సాంగ్ పిక్చరైజ్ చేయాలని 7 minutes సాంగ్ అది. అనగానే నాకు భయం వేసింది. ఓహో, ఇదేదో వెంకటేశ్వర స్వామి గారు నా మీద టెస్ట్ పెట్టారు, ఆయన ఈ దెబ్బతో మనకేదో ఏదో అయ్యేటట్టు ఉందని భయపడ్డాను. దానికి తోడు ఏంటంటే అది అన్ని నైట్ ఎఫెక్ట్లు, నైట్స్లో. నైట్ అంటే మనకి ఆల్రెడీ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆర్ఎఫ్సిలో షూటింగు. సరే, ఫస్ట్ నైట్ వెళ్ళాము. నేనేంటంటే జనరల్గా షూటింగ్ ఫస్ట్ డే అంతా కొంచెం సింపుల్ వర్క్ పెట్టుకొని మొదలు పెట్టుకుంటాను, హెవీ వర్క్ పెట్టుకోను. సో సింపుల్ వర్క్ అంటే గర్భగుడిలో దేవుడి ముందు ఈ అమ్మాయి పాడే షార్ట్స్ కొంచెమే ఉన్నాయి కాబట్టి అవి దాంతో మొదలు పెడదాం అనుకొని లోపల లైటప్ చేస్తున్నాము. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి కృష్ణశ్రీ గారు చేశారు. కృష్ణశ్రీ గారు నన్ను పక్కకి తీసుకొచ్చి, సార్ క్షమించాలి, నేను లోపలికి రాకూడదు గర్భగుడిలోకి అని అనగానే నాకు ఫుల్గా టెన్షన్ పెరిగిపోయింది. బీపీ వచ్చేసింది నాకు. వచ్చేసేసి ఓహో, దేవుడు మొత్తం మ్యాక్సిమం టెన్షన్ పెట్టేస్తున్నాడు, మ్యాక్సిమం పరీక్ష పెట్టేశాడు మనకి, ఇక షూర్గా ఇక్కడే మనకి సీటు చించేయబోతున్నాడు అనుకొని భయపడిపోయి గర్భగుడిలో సీను నువ్వు నాకేం చెప్పకుండా నేను హ్యాపీగా తీసేవాడిని కదమ్మా అంటే ఆ అమ్మాయి పాప తన దీంతో తను చెప్పింది అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. వెంటనే సుమన్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేద్దామని ఫోన్ అడిగితే ఆయన తిరుపతిలో ఉన్నారు. చూడండి ఎలా లింక్ ఉంది, తిరుపతిలో ఉన్నారు ఆయన. ఏం చేయాలని ఆయన పిఏ గారు సాహిత్య ప్రకాష్ గారు ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను. సార్ ఇది సార్ పరిస్థితి, గర్భగుడిలో షూట్ చేయాలి, నేను ఇలా ఉంది పరిస్థితి, నేను ఎలా సార్, నాకు భయం వేస్తుంది అంటే ఆయన ఏమన్నారంటే, లేదు మీరు గారు మనకి టెలికాస్ట్ ప్రాబ్లం ఉంది కదా, మీరు అవన్నీ ఏం పట్టింపులు పెట్టుకోకండి, యాక్టింగే కదా అది, మీరు చేసేసేయండి అన్నారు. ఇంకా నాకు చాలా వణుకు వచ్చేసేసి చెమటలు పట్టేసేసి ఏదో అంటే అంత సైకలాజికల్గా నేను డిప్రెస్ అయిపోయి చాలా భయంగా 5 రోజులు 4 రోజులు షూట్ చేశాను ఆ సాంగ్. 4 రోజులు షూటింగ్ చేసేసిన తర్వాత ఇక ఎడిటింగ్ కూడా నేనే చేయాలి కాబట్టి ఎడిటింగ్ చేసేసి సార్కి క్యాసెట్ పంపించేసి ఇక నేను అబ్స్కాండింగ్ అనమాట, ఎవరికి కనిపించకుండా వెళ్ళగానే ఆయన క్యాసెట్ చూసేసి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఫుల్ వణుకు. ఏంటంటే సాంగ్ చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్గా వచ్చిందని చెప్పారండి. చెప్పగానే నేను వెంటనే ఏం చేశాను, ఎవరికి చెప్పకుండా మా అల్లుడు ఉన్నాడు, మా సురేంద్ర గారి అబ్బాయి భరత్ అని, అతన్ని తీసుకొని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయి గుండు కొట్టించేసుకున్నాను. అంటే స్వామికి కృతజ్ఞత చెప్పుకుందామని. ఆయన ఇప్పుడు దేవుడు మన మీద కక్ష కట్టాడు, మనకు అప్పుడు తెలియదు కదా, ఆయన అన్ని మంచి చేయాలని అనుకుంటారు, మన భయం అన్నమాట. గుండు కొట్టించేసుకొని ఆ స్వామికి మొక్కుకొని ఆ గుండుతో ఇంటికి వచ్చి మా ఆవిడకి కనిపించగానే మా ఆవిడ షాక్ అయిపోయింది అలా చూసి, ఇదేంటి. సో ఆ ఇన్సిడెంట్ నాకు చాలా అంటే భయపడ్డ ఇన్సిడెంట్ అనమాట అది. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి మరి ప్రొఫెషనల్గా తీసుకుంటే. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను త్రిమూర్తుల్లాగా ఫీల్ అయ్యేది ఎవరంటే బాపు గారు, విశ్వనాథ్ గారు, మా గురువుగారు రాఘవేంద్రరావు గారు, వీళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఫీల్ అవుతాను నేను. బాపు గారు అంటే బాపు బొమ్మ అంటాం, బ్రహ్మలాగా ఆయన సృష్టిస్తారు. విశ్వనాథ్ గారు నాట్యం సంగీతం అంటే విశ్వనాథ్ గారు అంటాం. ఇంకా గ్లామరు రొమాన్స్ అంటే మా గురువు గారు.